ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కవితను ప్రశ్నించడానికి ఈడీ తమ కస్టడీకి తీసుకుంది. ఈ మేరకు ఈడీ చేసిన విజ్ఞప్తికి న్యాయస్థానం అంగీకరించింది. 100 కోట్లు ముడుపులు చేతిలో మారడంతో కవితదే కీలక పాత్ర అని ఈడీ విశ్వసిస్తోంది. ఇందుకు బలమైన ఆధారాలు ఉన్నాయని అంటోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ మళ్లీ బాంబులు పేల్చాడు. ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈ మేరకు అతడు లేఖ రాశాడు. ఈ లేఖలో తిహార్ జైల్ క్లబ్ లో త్వరలో మీరు కూడా సభ్యులు కాబోతున్నారంటూ ఆమెపై సెటైర్లు పేల్చాడు. తాజాగా సుకేష్ చంద్రశేఖర్ కవితకు రాసిన ఈ లేఖలో తిహార్ జైల్ కౌంట్ డౌన్ కవితకు ప్రారంభమైందని పేర్కొన్నాడు. త్వరలో కవిత తిహార్ జైల్ క్లబ్ లో సభ్యురాలిగా కాబోతున్నారు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం త్వరలోనే అరెస్టు అవుతారని వెల్లడించారు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచుకున్న అక్రమ సంపాదనంతా బయటపడుతుందని బాంబులు పేల్చాడు. వీరి వాట్సాప్ చాటింగ్ కాల్స్ పై దర్యాప్తు జరుగుతోందన్నాడు. అరవింద్ కేజ్రీవాల్ ను కాపాడే ప్రయత్నం చేయవద్దని తాను సలహా ఇస్తున్నానని సుకేష్ తన లేఖలో పేర్కొన్నాడు. కేసు విషయాలు దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దన్నాడు. ఈ కేసులో కావాల్సిన సాక్ష్యాలున్నాయని కోర్టుకు తెలుసని సుకేష్ చంద్రశేఖర్ కవితకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. మీ అందరికీ తిహార్ జైల్లో స్వాగతం పలికేందుకు తాను ఎదురు చూస్తున్నానంటూ అని వ్యాఖ్యానించాడు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తోంది. 7 రోజులు కస్టడీలో భాగంగా మార్చి 19న 3వ రోజు ఈడీ అధికారులు కవితకు మరిన్ని ప్రశ్నలు వేయనున్నారు. ఇంకోవైపు కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. అరెస్టు చేయవద్దనే ఆదేశాలున్నా తనను అరెస్ట్ చేశారని కవిత సుప్రీంకోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుందో ఆసక్తి రేపుతోంది.